దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మెలో భాగంగా బి కొత్తపల్లిలో వైద్యులు ముఖానికి నల్ల మాస్కును వేసుకుని క్యాండిల్తో నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మెలో భాగంగా బి కొత్తకోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య సిబ్బంది వినూత్నంగా ముఖానికి నల్ల మాస్కులు ధరించి క్యాండిళ్లతో నిరసన చేపట్టారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నుండి జ్యోతి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి నో సేఫ్టీ నో డ్యూటీ, వైద్య సిబ్బందిపై దాడులు నశించాలి అంటూ మానవహారం చేపట్టారు. బి కొత్తకోటలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది. కలకత్తాలో ఈ నెల 9వ తేదీన విధి నిర్వహణలో ఉన్న జూనియర్ డాక్టర్ మౌమితాను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేయడంపై ఆందోళన వ్యక్తం చేసిన వైద్య సిబ్బంది. వైద్యులు మాట్లాడుతూ ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకొని వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మెలో భాగంగా బి కొత్తకోటలో వైద్యులు ముఖానికి నల్ల మాస్కును ధరించి క్యాండిళ్లతో నిరసన తెలిపారు. నమస్కారం. ఆడవాళ్ళపైన అత్యాచారాలు చేయడము, వాళ్ళను బెదిరించడము మామూలుగా జరుగుతున్నాయి. కానీ పని చేసే చోట కూడా వాళ్ళకు రక్షణ లేకపోవడం అనేది చాలా బాధాకరం. డ్యూటీ చేసి పడుకున్న మహిళా డాక్టర్ పైన రేప్ చేసి చాలా ఘోరంగా చంపేశారు. ఇది ఎంతవరకు రక్షణ అనేది ఎక్కడా లేకుండా పోతుంది. డాక్టర్ల పైననే కాదు, ప్రతి వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరికి మహిళలకి ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. దీనికోసం మేమందరము కలిసి పోరాడాలని ఈరోజు వైద్య సేవలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిలిపివేసి దీని గురించి ఆమెకు సపోర్ట్ చేయాలి, ఆమెకు జస్టిస్ జరగాలని మేమందరం ర్యాలీ చేస్తున్నాము. ముఖ్యంగా బి కొత్తకోటలో ఈ నిరసన తెలియజేయడం ముఖ్య సారాంశం ఏమంటే, కోలకత్తాలో ఒక వైద్య విద్యార్థిని పైన దౌర్జన్యం చేసి గ్యాంగ్ రేప్ జరిగి మర్డర్ చేయడం జరిగింది. ఈ ప్రస్తుతము బేటీ పడావో దేశ్ బచావో అనే నినాదంతో దేశం ముందుకు తీసుకెళ్లాలా అన్న తరుణంలో ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు, ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరము. మెయిన్గా అమ్మాయిలకు ప్రొటెక్షన్ లేకుండా పోతుంది. వర్కింగ్ ప్లేసులలో ధైర్యంగా చదువుకోవాలి, పిల్లలు జాబులు చేయాలి, ఇబ్బంది లేకుండా వాళ్ళు సక్సెస్ అవ్వాలి అనే తరుణంలో ఇట్లాంటి సంఘటనలు జరగడం అంటే చాలా బాధాకరమైన విషయము. వర్కింగ్ అంటే హాస్పిటల్లో కానీ ఎక్కడైనా కూడా మనకు రక్షణ లేకుండా పోతుంది. ఈ రక్షణ కల్పించాలని, తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ అట్లాంటివి మనకు ప్రొవైడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా నేరస్తులను కఠినంగా శిక్షించాలని మా సైడ్ నుంచి, మా కొత్తకోట మెడికల్ సైడ్ నుంచి, హాస్పిటల్ తరపు నుంచి కోరుకుంటున్నాము. అంతే, ధన్యవాదములు. ఈరోజు ముఖ్యంగా బి కొత్తకోట సిహెచ్సి హాస్పిటల్ నందు అందరము డాక్టర్స్ సిబ్బంది అందరము ప్రొటెస్ట్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ బి కొత్తకోటే కాదు, త్రూఅవుట్ ఇండియా, ఆంధ్రప్రదేశ్, బీహారు, మహారాష్ట్ర అంతా, ఇండియా అంతా ప్రొటెస్ట్ చేస్తున్నాం. దీనికి కారణం ఏమంటే, కోల్కత్తాలోని ఒక లేడీ డాక్టర్ మౌమితా అనే అమ్మాయిని ఆగస్టు 9వ తేదీన రేప్ చేసి బ్రూటలీగా మర్డర్ చేసి చంపేస్తున్నారు. సో దానికి ప్రొటెస్ట్ కోసం ఈరోజు భారతదేశంలో అందరూ డాక్టర్లు, స్టాఫ్, హాస్పిటల్ అంది సేవలన్నీ బంద్ చేసి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఒక డాక్టర్కి, మహిళా డాక్టర్కే అని చెప్పడం లేదు మేము, ఒక ఆడపడుచుకు కూడా, ఒక ఆడదానికి కూడా, మా ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు, కూతుర్లు ఉంటారు, రేపు వాళ్ళు డాక్టర్స్ ఇదైనా కూడా సేఫ్టీ అనేది ముఖ్యం. ఒక ఆసుపత్రిలో కోల్కతాలో ఇది రేప్ చేసి మర్డర్ చేసినందువల్ల దేశవ్యాప్తంగా దీన్ని ఖండిస్తున్నాం. సో ఈరోజు కొత్తకోట హాస్పిటల్లో దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.